ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య మొదలైన యుద్ధం ఆ దేశాలనే కాకుండా ప్రపంచ దేశాలని అతలాకుతలం చేస్తోంది. ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ఉధృతం చేసింది. అంతేకాక మరో సంచలన నిర్ణయం కూడా ఇరాన్ తీసుకుంది. ఇరాన్ తన బ్రహ్మాస్త్రమైన హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దాంతో చమురు రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఉన్న ధరలను ఏకంగా 20% పెంచింది. దాంతో ప్రస్తుతం పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 321గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర 335గా ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఇంధన ధరలు చూసి గుండెలు బాదుకుంటున్నారు. ఇదే విషయంపై పాకిస్తాన్ పెట్రోల్ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ స్పందిస్తూ దేశ ప్రజలకు టెలివిజన్ మెసేజ్ పంపించారు. ఈ ధరలను స్వాగతించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం ఉన్న లీటర్ పెట్రోల్ ధరకు 55 పెంచింది అక్కడి ప్రభుత్వం. దాంతో పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 321.17కు చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర 335.86కు చేరింది.